పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారు. కొడుకు అండి ఆడు ఒక మాట ఆడడం లేదు, ఆడు దోమడిపోతాడు, ఇంట్లో బయటకు రావడం లేదు. ఆడు ఆయన లాంటి వాళ్ళు ఉండాలండి. ఆయన లాంటి వాళ్ళు ఉంటే గానీ మనకు తెలియదు, ప్రజలకు తెలియదు. నేర్ అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది అంటారు? నాకైతే పూర్తిగా నచ్చలేదు. అంటే ఏ విధంగా? అసలు ఏది పథకాలు అన్ని ఏవి రాలేదు కాబట్టి నాకు నచ్చలేదు. జగన్ అన్న ఉన్నప్పుడే నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్ లోకి, కానీ ఇందులో కూటమిలో కలిసిపోయి నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారు. కొడుకు అండి ఆడు ఒక మాట ఆడడం లేదు, ఆడు దోమడిపోతాడు, ఇంట్లో బయటకు రావడం లేదు. ఆడు రోడ్లు ఎన్ని వేస్తున్నారు? ఆడు బొర్ర వేస్తాడు. ఆడు రా మా తెంపురు రా, మా రూట్ రాండి. ఏ ఊరు మీది? మా పెద్దలో మా రూట్ వస్తే మీకు తెలుస్తుంది రోడ్లు ఎలా ఉన్నాయో. కొత్త గవర్నమెంట్ వచ్చి 1 year అయింది కదా, ఎలా ఉంది పనితీరు? ఏం బాగలేదు సార్. బాగాలేదు సార్. కూటమి ప్రభుత్వం అంతనో స్కామే తప్ప ప్రజలకు సంక్షేమం అనేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ లోకి వచ్చి, ఆయన అంతకుముందు గవర్నమెంట్ లోకి రాలా, ఇదే ఫస్ట్ టైం రావడం. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరులో కాసేపు వస్త్రం వేసి గుడ్లు తిరిగి అవుతుంది సార్. కాశీలు పోయి సాధువుగా బెస్ట్. కొత్త గవర్నమెంట్ 1 year అయింది కానీ మా ఊరికైతే ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది కాలేదు. తనకైతే అతను మాటల వరకే గాని చేతల వరకు ఎంతవరకు చూపిస్తారో మరి తెలియదు. ఇంకా నడిగాలం వాళ్ళకి 1500 పడతాయన్నారు, అవి ఇవ్వడం లేదు. కళ్యాణ్ గారు వచ్చి 1 year అవుతుంది కదా, ఫస్ట్ టైం గవర్నమెంట్ లోకి వచ్చారు ఆయన డిప్యూటీ సీఎం. ఆయన ఎలా ఉంది పన్ను? ఇప్పుడు వారికి రెస్పాండ్ లేదు ఏమో, ఇంకా ఫ్యూచర్ ఇంకా 4 years ఉంది కదా ఏమో చూడాలా. అంటే ఆయన రోడ్లు అవన్నీ వేస్తానని చెప్పి అన్నారు. అవునులే, ఈ శ్రీకాకుళం జిల్లాకి ఇంతవరకు ఏం లేదు. రోడ్లు ఇటు సైడ్ మీ ఊర్లో వేయలేదా? రాలేదు, రోడ్లు ఏమీ రాలేదు. రాలేదు.